హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 107. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. బెంగళూరులో ఉన్న చందు తమ్ముడు చక్రి తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతని తల్లి కాల్ చేస్తుంది. చక్రి, ఎలా ఉన్నావురా అని నీరసంగా అడుగుతుందామే. ఆ అమ్మా, నేను బావున్నా. కానీ నువ్వేంటి అంత నీరసంగా మాట్లాడుతున్నావు అంటాడు. ఏముంది చక్రి, మీ అక్కకి ఆ సూర్యకి విడాకులు మంజూరయ్యాయి అని ఆమె చెబుతుంది. ఆ మాట వినిన చక్రి షాక్ అవుతాడు. అతని ముఖం పాలిపోతుంది. తన అక్క జీవితం ఇలా అయిపోయిందని అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి చక్రి బెడ్పై కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ తన తల్లి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సుమ రొమాంటిక్ నైట్ కోసం సిద్ధమై అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. సుమ ఒక సెక్సీ నైట్ డ్రెస్ వేసుకుని చక్రి దగ్గరకు వస్తుంది. ఆమె శరీరం నుండి సుగంధ ద్రవ్యాల వాసన గుబాలిస్తూ ఉంటుంది. సుమ ప్రేమగా రొమాంటిక్గా చక్రి భుజంపై చేయి వేస్తూ, చక్రి, ఏంటి ఇంకా వర్క్ చేసుకుంటున్నావు? ఈరోజు నాకు రొమాంటిక్ నైట్ కావాలని ఉంది అని అంటూ ఆమె చక్రిని వెనక నుంచి కౌగిలించుకుని అతని మెడపై తన మెత్తని పెదవులతో ముద్దు పెడుతుంది. చక్రి మాత్రం సుమ ప్రేమకు లొంగకుండా తన అక్క బాధతో ఆమెను దూరంగా నెట్టివేస్తాడు. అతడు కోపంగా విసుగ్గా, సుమా ప్లీజ్ నన్ను వదిలే, నాకిప్పుడు మూడ్ లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది అంటాడు. చక్రి అలా ప్రవర్తించేసరికి ఆమె షాక్ అవుతుంది. ఆమె కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. సుమ కోపంగా, చక్రి, ఏంటిది? నువ్వు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు? నేను నీ వైఫ్ను, నీకు నా మీద లవ్ లేదా అని అంటుంది. ఆమె కోపాన్ని చూసిన చక్రి బుజ్జగిస్తున్నట్లుగా, సుమ, నాకిప్పుడు చాలా బాధగా ఉంది. మా అక్కకు డివోర్స్ పాస్ అయ్యాయట. తన లైఫ్ ఇలా అయిపోయిందని నాకు చాలా బాధగా ఉంది అంటాడు. సుమ చక్రి మాటలకు ఆశ్చర్యపోతుంది. ఆమెకు చందు విడాకుల గురించి తెలియదు. ఆమె వెంటనే చక్రిని కౌగిలించుకుని అతన్ని ఓదారుస్తుంది. ఈ క్షణాన్ని తన ప్రయోజనం కోసం వాడుకోవాలని ఆమె మనసులో అనుకుంటుంది. సుమ అతనికి మరింత దగ్గరగా వెళ్ళి సౌమ్యంగా అతని చెవిలో గుసగుసలాడుతూ, చక్రి, నాకు నిజంగా ఈ విషయం తెలియదు. వదినకి ఇలా జరగటం నాకు కూడా చాలా బాధగా ఉంది. నువ్వు బాధపడకు చక్రి, మీ అక్కకు తప్పకుండా మంచి లైఫ్ ఉంటుంది అని అంటూ సుమ చక్రిని తన దగ్గరకు తీసుకుని అతనిని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. ఆమె చేతులు చక్రి వీపుపై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. చక్రి సుమ ప్రేమకు లొంగిపోతాడు. అతను సుమను తన కౌగిలిలో బంధించి ఆమెను చూసి నవ్వుతాడు. చక్రి నవ్వుతూ, సుమ, నువ్వు నా జీవితంలో చాలా ముఖ్యమైన దానివి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు. అతని మాటలు వింటున్న సుమ మనసులో మాత్రం మరో ఆలోచన మెదులుతూ ఉంటుంది. ఆమె మనసులో, ఆ చందుకి ఇలాగే జరగాలి. నాకంటే తను అందంగా ఉందని, గొప్పదని అందరూ పొగిడేవాళ్ళు. ఇప్పుడు చూడు, విడాకులు తీసుకుని రోడ్డున పడింది. బాగానే జరిగింది ఆ చందుకి. ఇప్పుడు ఆమెకు డబ్బు అవసరం ఉంటుంది. అప్పుడు నా భర్తను ఏదో విధంగా కాకా పట్టి డబ్బును లాక్కుంటుంది. నా భర్తను ఆమె దగ్గరికి అస్సలు చేరనివ్వకూడదు. అతన్ని నా గుప్పిట్లో ఉంచుకోవాలి.
నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా భర్తను నా గుప్పిట్లో నుండి వదలకూడదు అని సుమ తనలో తాను కుట్ర పన్నుతుంది. కానీ బయటికి మాత్రం చక్రిని ప్రేమగా చూస్తూ ఉంటుంది. చక్రి సుమ ప్రేమకు లొంగిపోతాడు. వారి తనువులు ఒకదానికొకటి దగ్గరవుతాయి. ఒకరి స్పర్శ మరొకరిలో కొత్త భావాలను రేకెత్తిస్తుంది. అలా వారి రొమాంటిక్ నైట్ కొనసాగుతుంది. అయితే సుమ మనసులో మాత్రం ఆమె ప్లాన్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ మధురమైన రాత్రిని గడిపిన తరువాత మరుసటి రోజు ఉదయం చక్రి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవ్వటానికి ముందుగా అతని మనసులో ఇంకా తన అక్క చందు గురించే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. రాత్రి సుమతో గడిపిన క్షణాలు ఎంత ఆనందంగా ఉన్నా తన అక్క బాధ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అతను తన ఫోన్ను తీసుకుని చందుకు కాల్ చేస్తాడు. చక్రి సౌమ్యంగా, గొంతులో కొంచెం ఆందోళనతో, హలో అక్క, ఎలా ఉన్నావు? నిన్నటి నుండి నీ గురించే ఆలోచిస్తున్నాను. విడాకుల తర్వాత అంతా బాగానే ఉంది కదా? హెల్త్ జాగ్రత్త అంటాడు. చాలా రోజుల తరువాత తన తమ్ముడి గొంతు విన్న చందు, బాగానే ఉన్నాను తమ్ముడు, కానీ ఏం బాగుంటుందిరా? నా జీవితమే నాకు అర్థం కావటం లేదు. ఏం జరిగిందో తెలియటం లేదు. అంతా ఒక కలలా ఉంది. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఒక్కోసారి నిరాశ నన్ను ఆవరిస్తుంది. ఏం చెయ్యాలిరా? ఎటు వెళ్ళాలో తెలియటం లేదు అంటుంది. చందు మాటలకు చక్రి మనసు చివుక్కుమంటుంది. తన అక్క ఎంత బాధపడుతుందో అతనికి అర్థమవుతుంది. చక్రి బాధగా, గొంతులో ఆవేదనతో, అక్క, నువ్వు బాధపడకు, నాకు అర్థమవుతుంది. నీకు ఎలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. చిన్ను బంటు కోసమైనా నువ్వు నిలబడాలి. నేను ఉన్నాను కదా, నీకు ఏం సహాయం కావాలన్నా అంటాడు. తమ్ముడి మాటలకు చందు కొద్దిగా ఊరట పొందుతుంది. కానీ ఆమె మనసులో నిరాశ ఇంకా తగ్గదు. నువ్వు అండగా ఉంటావని నాకు తెలుసురా. కానీ నా జీవితం ఇలా అయిపోయిందని నాకు చాలా బాధగా ఉంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో తెలియటం లేదురా అంటుంది. చక్రి తన అక్కకు ఇంకేదో ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తూ, అక్క చూడు అంటూ ఉండగా అదే సమయంలో కిచెన్ నుండి బయటకు వచ్చిన సుమ చక్రి ఫోన్లో మాట్లాడటం చూస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.